లేకంటే మనమే లేం. కాబట్టి మనల్ని ఎలా రక్షించుకుంటున్నామో అదేవిధంగా ప్రతి మొక్కను ప్రతి చెట్టును కూడా మనం అద్భుతంగా రక్షించుకోవాలి. ఇందాక గుప్తా గారు చెప్పారు, ఏదో మొక్కలు ఇచ్చేసారు కదా తీసిపోయి అలా నాటేసి దాన్ని పట్టించుకోకంటే ప్రయోజనం లేదని. ఆ యొక్క మొక్కని తనంతట తానుగా ఏది మేకలు ఏవైనా మేయనీయకుండా ఒక స్థాయి వరకు వచ్చేంత వరకు మనము ఆ యొక్క మొక్కను మనం రక్షించితే మనలాంటి వాళ్ళని ఎన్నో పక్షి జాతుల్ని మరి అన్నిటిని కూడా ఆ మొక్క రక్షిస్తుంది కొంతకాలం తర్వాత. కాబట్టి ఆ మొక్కను రక్షించే బాధ్యత మనది. ఒక గొప్ప కార్యక్రమం నవీన్ గారు తలపెట్టడం, గుప్తా గారు, రామారావు గారు, ఈ కమిటీ అంతా కూడా అద్భుతంగా నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడ జూన్ 5వ తారీఖున మరి అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మనం ఎవరో ఎందుకోసం వచ్చాం, మనం వచ్చిన పని సక్రమంగా చేస్తున్నామా లేదా, మన లైఫ్ అజెండా ఏంటి, ఇవన్నీ తెలుసుకొని చేయవలసిన పనులు సకాలంలో సక్రమంగా ముగించేస్తాము. భౌతికపరమైన ప్రగతి, ఆధ్యాత్మిక ప్రగతి సాధించినప్పుడే నిజమైనటువంటి జీవితము. ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి, గుప్తా గారికి, రామారావు గారికి, నవీన్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ